మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. మోడీ మొప్పు కోసం యోగాంధ్రలో ఉద్యోగస్తులు మహిళలు విలవిల. పాకాల ఎకో టూరిజం అభివృద్ధి చేయుటకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి జిల్లా కలెక్టర్. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా కిర్లంపూడి ముద్రగడ నివాసం నుండి ప్రజలకు ముద్రగడ పద్మనాభరెడ్డి లేఖ. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయి. ఒక సంవత్సరం నుండి పూర్తిగా అన్ని రకాలుగా రాకపోకలు బంద్ అయ్యాయి. వారి జోలికి నేను వెళ్లడం లేదు. అయినా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కారణం మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదల చూడలేక అసూయతో రగిలిపోతున్నారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మేనమామ చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదని బాధాకరమైన మాటలు అంటున్నారు. నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంతంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండేవి. గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. అయ్యా, మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి. ఆ కళ్ళ నీళ్ళు వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు. నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుతూనే ఉంటున్నారు. అయ్యా, వరలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా, వాళ్ళకి వచ్చే పోయి కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా, వారి సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేరాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా, తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా, మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చేస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను. నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనం కూడా రాజకీయాలు దింపుతాను.
ఎవరు ఎన్ని ఏడిచినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడ్చేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని మనవరాలు తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు. నేను వీళ్ళకి నాకు సంబంధం ఏంటి అయ్యా? గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చి పిచ్చిగా వాక్కండి, పిచ్చి పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారట తల్లికి. నా కొడుకు 24 గంటలు సేవ చేస్తుంటే ఏడుతూ ఉన్నారు వీళ్ళు. వారం రోజులకు 1 గంట సేవ చేసి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 22వ డివిజన్లో 47 లక్షలతో నిర్మించిన నూతన సిసి రోడ్లను భూమి పూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పేదలకు అండగా ఉంటుందని, తన నియోజకవర్గంలో అర్హులైన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు తానే స్వయంగా పర్యటించి ఎంపిక చేస్తానని, అర్హులైన నిరుపేదలకు దూపకుంటలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా త్వరలోనే కేటాయిస్తామని, పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిని పాటవారీగా కలుపుకొని ముందుకు పోతామని, పార్టీ కోసం కష్టపడిన వారికి ఖచ్చితంగా కార్పొరేట్ టికెట్లను ఇప్పిస్తామని మురళి అన్నారు. ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఎంతున్నది ఆర్పీ అని చూసి ఆ ఆర్పీ రేట్ ప్రకారమే ఇస్తేనే తప్ప అందరు కలిపి మాత్రం నేను ఇయ్యా. మొదలే చెప్తున్నా, మిగతాయి అక్కడ ఇస్తా, దూపగుంట్లో ఇస్తా. దయచేసి మీరు ఒకటే ఏదో ఓ మైక్ పట్టుకున్నాం, జనంలో ఉండి జనం బాధలేనండి అవి చెప్పండి. కానీ మీరు ఎంతకు మీకు ఇల్లు అంటాను కానీ ఇగో పలాని ఇది పరిస్థితి ఏంది, రేకుల షెడ్డు ఇటు చూస్తే గొడవ పడుతుంది. ఇవి మీరు చెప్పండి మాకు సమస్యలు. మీ సమస్యల గురించి మీరంటే కుదురుతుందా? కాదు కదా. దయచేసి మీది ఒక 10 రోజులు పరిష్కరించే కార్యక్రమం కూడా చేస్తా. ఇక్కడ రోజు ఉంటా, రోజు తిరుగుతా, ఎటు పోయేది లేదు. స్థానిక సంస్థలు రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. రేపు ఎలక్షన్లో మరి రివ్యూ మీటింగ్ వరంగల్ది సాయి కన్వెన్షన్ హాల్లో పెట్టడం జరిగింది. ప్రతి డివిజన్ నుంచి లీడర్లు అందరూ రావాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు రేపటి నుంచి తిరగవలసిన బాధ్యత ఉంది. ఎవరు తిరిగితే వాళ్ళకే కరెక్ట్ చేసి జనం మధ్యలో ఉన్న వాళ్ళకే మరి కార్పొరేట్ టికెట్ ఇస్తా తప్ప ఏదో పైనుంచి వచ్చేది కాదు. నా చేతులు లేదు. ఆడ రేవంత్ అన్న ఉన్నాడు, ఆడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను 4 రోజులు తిరగకపోతేనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది. 4 రోజులు తిరగకపోతేనే ఏమైంది నీకు అని. ఈ మధ్యలో ఇక అటుగాని వాళ్ళు ఇటుగాని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు ఇక అటుగానులు ఇటుగాని వాళ్ళు ఆయనకు పెరాలసిస్ వచ్చిందట, లేకపోతే ఇంకో మాట చెప్తారు, ఇక రానే రాడు అని. వాళ్ళ మాటలు ఎవ్వి నమ్మద్దు. కొండ మురళి మొదలు పెట్టిండు అంటే ఏది ఆగది. కంపల్సరిగా రేపు కొండా సురేఖను మళ్ళా గెలిపించుకునేదాకా తిరిగే బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు. కార్పొరేటర్లను గెలిపించే బాధ్యత కొండ మురళి తీసుకుంటాడు. మిగతా పార్టీ వాళ్ళు ఎవరైతే వచ్చిందో వాళ్లకు సమానంగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా చూసుకునే పూర్తి బాధ్యత అది. అందుకే ఇళ్ళ ఆపిన, ఇళ్ళ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్లు ఆపిన. ఇంకా మిగతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకుంటా. వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకొని వాళ్ళవి కూడా శాంక్షన్ చేస్తా. చేసేటప్పుడు కంపల్సరిగా నేను పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపుతా.
అటు అధికారులను పంపుతా, పంపి మరి సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎవడో చెప్పిన మాటలు పత్రికా విలేకరులు వినకండి. ఇదే పద్ధతిలో మీరందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండమని తెలియజేస్తూ ముగిస్తున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం పిలుపు మేరకు పెద్దాపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు సేపేని రూపా సామర్లార్ కోటర్ టౌన్లో మహిళా అధ్యక్షురాలు పాలిక కుసుమ ఆధ్వర్యంలో మహిళపై అత్యాచారాలు, అగత్యాలు, హత్యలు నివారించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం పైన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రజాప్రతినిధులు మహిళలు పాల్గొన్నారు. అంతేకాకుండా క్షీణించే అందానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులే కాదు. 2024 జూన్ నుంచి లెక్కేసుకుంటే ఓన్లీ మహిళలు, చిన్నారుల మీద మానభంగాలు, అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ చూసినట్లయితే సుమారు 57 మెయిన్ కేసులు తీసుకుంటే 57 కేవలం చిన్నారులు, మహిళా బాలికల మీదే ఉన్నాయి. మరి ఇవన్నీ ఏంటి శాంతి భద్రతలు చూపిస్తాయా? ఇవి ఒక్కసారి మీరు ఉమెన్ కమిషన్తో మీటింగ్ పెట్టండి, ఒక్కసారి మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పిల్లలు, ఒక్కసారి ఇంటెలిజెన్స్ అంతా తెలుసుకోండి. దానివల్ల మహిళా మంత్రి మహిళగా, ఒక హోమ్ మినిస్టర్ మహిళగా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్న తెలంగాణ జాగృతి శ్రేణులు ఎమ్మెల్సీ కవితకు సంఘీభావంగా కచన్బంగ్ పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ తెలంగాణ జాగృతి ఖచ్చితంగా కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ద్వారా 1100 ఉంటే 1400 చేసిండ్రు. ఊర్లలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఫ్రీ బస్సు మిమ్మల్ని ఎవరు అడగలేదు. ఆర్టీసీ పైగా ఇప్పుడు ఆర్టీసీ బస్ ఛార్జీలు
కరెక్ట్ కాదు, వెంటనే తగ్గించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. తగ్గించకపోతే ఎట్లా ఉండబోతుంది? తగ్గించేంత వరకు కూడా ఉద్యమం చేస్తాం. మహిళలు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. Students of Telangana, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులో అరెస్ట్ అయిన కొమ్మినేని గుంటూరు జిల్లా జైలుకి కొమ్మినేని తరలింపు. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు ఎర్రవెల్లి నుండి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మినేని అమరావతి స్వేచ్ఛల రాజధాని అనడం అయితే భారతిరెడ్డి ఇల్లు తాడేపల్లిలో ఉంది, దీనికి ఏమి జవాబు చెప్తారు? కావున సాక్షి పేపర్, సాక్షి ఛానల్ భారతిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. ప్రజలందరూ రాజధాని అనుచిత వ్యాఖ్యలు చేసినా చదవద్దు, చూడొద్దు అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. వేశ్యల రాజధాని అని కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనవి. ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నాను, మీ ఛానలు, మీ యొక్క సాక్షి పేపరు దేనికి ఉంది? ఇది ప్రజల సొమ్ము. అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది, ఇంకా జీతాలు ఇస్తుంది. అయినా మీరు ఇప్పుడు తప్పుడు వార్తలు రాయడం, తప్పులు రాయడం అనేది చాలా దురదృష్టకరం. దుర్మార్గులురా మీరు. ఇవాళ అడుగుతున్నా, మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్దీ భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేశ్యలతో పోలుస్తారా? దుర్మార్గం నా కొడుకల్లారా. అసలు మనుషులరా మీరు? మీరు పశువులరా అసలుకు. మీరు ఇవాళ అడుగుతున్నా, అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో ఎవరున్నారా? ఆ కొంపలో, తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి భారతిరెడ్డి, మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్థానం చేస్తున్నారా? గాడ్డి కొడుకల్లారా. ఇవాళ అటువంటి వాళ్ళను ఇవాళ అందరినీ వేసులుగా పోలుస్తారేమరా? ఎక్కడరా మీరు? మనుషులారా, పశువులారా మీరు? అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, 5 కోట్ల ఆంధ్ర ప్రజానికం తెలియజేస్తున్నా, సాక్షి పేపరు, సాక్షి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి. నేను అడుగుతున్న ఒకటే మాట, ఇవాళ మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నా కొడుకులు ఇవాళ
ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల మీద వేసలతో అంటారు వీళ్ళు. ఈ కార్యకర్తలకు ఏం చేయాలో మీరే చెప్పండి. నేను అడుగుతుంది వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలని ఉంది. కానీ మా నాయకుడు, మా యొక్క ఆరాధ్య దైవం, మా చంద్రబాబు నాయుడు, మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు. ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు, అది ప్రజలు నిర్ణయించుకుంటారు అని చెప్పేసి మా నాయకులు ఎవరిని నోరు ఇప్పనీయకుండా మా నోర్లు కట్టేస్తున్నారు. కానీ మా తరం కావడం లేదు. మేము తట్టుకోలేము. చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము. అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇలా వేస్తులతో పోల్చారు. చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నా. అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని, ఈ కృష్ణరాజు గారిని బజార్లో రాళ్లతో కొట్టి నా కొడుకులను ఉరి తీయాలని కూడా నేను తెలియదు. ఉరి తీయాలి గడ్డ కొడుకు, అది తక్కువనే. ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు. దేవుడు రావాళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు? మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా 30,000 కాదు 35,000 పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూర్చున్న మీ యొక్క దరిద్రురా, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి రా. ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం, పోయిన 5 ఏళ్లలో 3 రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదరా. వాళ్ళు ఈరోజు 5 ఏళ్లు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్లూటు ఊడుతూ ఉంటే, స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లారా మీరు మీ సాక్షి పేపరు, సాక్షి ఛానల్ దుష్ప్రచారం చేస్తారా? ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా రాయనరా. అందుకనే రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజానికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ దుర్మార్గం పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి. ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు. ఇదంతా సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చేటు. ఇదంతా వీళ్ళకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యేది, ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది. ఈ దుర్మార్గం నాకు ఇష్టం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మీ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు. అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలా. అందుకని అడుగుతున్నా, మరొకసారి అడుగుతున్నా, అరే కొమ్మినేని శ్రీనివాస్, అరే కృష్ణరాజు, నువ్వు కూర్చున్న కూతలకు చంపలేస్తున్న కొడకల్లార నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా. లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా. రాష్ట్రంలో వాటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు అయ్యేపించి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు, వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు సోమల పోలీస్ స్టేషన్కి అప్పగింత. 11/6/2025 ఉదయం 9:30 సోమల మండలం ఇరికిడిపెంట పంచాయతీకి ఇరికిడిపెంట చెరువు వద్ద పుంగనూరు ఏసీ బీజేపీ ఇన్ఛార్జి గన్న మన్మోహన్ అనువారు అక్రమంగా తరలిస్తున్న 4 లారీలను ఆపి సోమల పోలీస్ స్టేషన్ వారికి తెలియజేయగా సోమల పోలీస్ స్టేషన్ వారు సరదారు 4 లారీలను సోమల టమోటా మార్కెట్ యార్డ్ నుంచి విచారిస్తున్నారు. ఏమే ఎందుకు తిన వాడికి ఎద్దులు బర్రెల కంటే మనకి అఫెన్స్ కాదంటారు. ఒకసారి పట్ట ఓపెన్ చేయండి. పట్ట ఓపెన్
ओपन कर लो। ए पूरा ओपन कर, पट्टा ओपन कर। కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కానున్న భారత అధినేత శ్రీ కేసీఆర్ మద్దతుగా హైదరాబాద్లోని బుర్గల రామకృష్ణ భవన్ వద్ద భారత పార్టీ ప్రతినిధులతో భారత జిల్లా అధ్యక్షులు మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రశ్న సార్, ఏడాదిన్నర కాలంగా ఒక ప్రాజెక్టు డిపిఆర్ గానీ కనీసం శంకుస్థాపన గానీ ఒక ఇటుక పెట్టి కట్టే దాఖలాలు లేవు. ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎట్లా చూసేదేముంది, కూలగొట్టడానికి వచ్చింది తప్ప కట్టనికి రాలేదు. ఈ పేదల ఇండ్లు కూలగొట్టడం, ఇట్లాంటి ప్రాజెక్టులు కూలగొట్టడం, విధ్వంసకరమైన ఆలోచనలు, రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు తప్ప ఈ సన్నాసికి ఏమి చేత కాదని అర్థమవుతా ఉంది. అందులో అర్థం కాకపోవడానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.